హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు ఏంటంటే వీడియో ఇంకా రుద్రకి ఈరోజు ఫోటో తీస్తున్నానండి. అంటే అది ఎలాంటి ఫోటో అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. సో ఐఫై అని ఇన్స్టా పేజ్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇంకా వాళ్ళని పిలిపించానండి. ఇంకా ఆల్మోస్ట్ బేబీ ఎన్ని మంత్స్ అంటే 9 అని చెప్పాను. 9 కంప్లీట్ అయ్యి 10th వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా చాలా చిన్న ఉన్నప్పుడే తీయాలి, లేట్ చేశారండి అని అన్నారు వాళ్ళు. సో ఇంకా సరే అనేసి ఇంకా 10th మంత్లో చేయిస్తున్నాను బేబీ ఇంప్రెషన్స్. ఇంకా వాళ్ళు ఇక్కడే వచ్చి మన ఇంటికే వస్తారండి, డైరెక్ట్ వచ్చి ఇక్కడే అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి వాళ్ళు తీసుకుంటారు. సో ఇంకా బేబీకి ఇంకా అంటే ఇట్లా కదలడాలు అలాంటివి చేయకూడదు, ఇంకా స్టిఫ్గా ఉండాలి. ఇంకా అందుకనేసి ఇంకా నేను బేబీ చైర్ యూజ్ చేసి అందులో కూర్చోబెట్టాను. ఇంకా కూర్చోబెడితే ఇంకా అవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. కొంచెం టైం పడుతుంది వాళ్ళు రెడీ చేసుకోవడానికి. సో ఇంకా చూడండి రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయ్యాక ఇలా ఫస్ట్ రైట్ లెగ్ తీసుకుంటున్నారు. సో చూడండి, ఎందుకంటే అవి క్లియర్గా రావాలండి. ఫింగర్స్ పైన ఉండే అచ్చులు అవన్నీ క్లియర్గా రావాలి. సో ఇంకా రుద్ర ఏడవకుండా ఇంకా వాళ్ళ డాడీ టీవీ పెట్టి ఏవో బొమ్మలు అవి ఇవి చూపిస్తూ కంట్రోల్ చేస్తున్నాడు. సో ఆయన అయితే ఎక్కడ ఏడవలేడు లెగ్స్ వరకు. సో చూడండి, ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఆడించుకుంటూ ఇంకా అక్కడ నుంచి డైవర్ట్ చేస్తూ ఏదో మేనేజ్ చేసి తీస్తున్నామండి. సో ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడండి. అంటే ఒకే దగ్గర ఫిక్స్ లెగ్ అని కదా. సో ఇంకా ఇంతసేపు అన్నట్టుగా ఇంకా ఆయనకు కూడా ఏదో చేస్తున్నారు నాకు అని అర్థమైపోయింది. సో ఏడవడం స్టార్ట్ చేశాడు. చూడండి. ఇంకా బేబీ ఇంప్రెషన్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా తను రెడీ చేసుకుంటున్నాడు అక్కడ. సో ఈ ఫోటో వచ్చేసి మనకి ఫెర్నాండీస్ హాస్పిటల్లో కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇచ్చారండి. సో వాళ్ళు ఏదైనా ఒక ఫోటో కాంప్లిమెంట్కి ఇస్తారనమాట. ఈ ఫోటో ఇచ్చారు, ఇక్కడ పెట్టామన్నమాట అది. సో ఇంకా అది తీసేసి ఆపోజిట్ మూవ్ చేద్దాము. సో ఇంకా ఇక్కడ మనకి ఇప్పుడు బేబీ ఇంప్రెషన్స్ తోటి కొత్తగా రెడీ చేయిస్తున్నాం కదా, అది ఇక్కడ పెడదామనేసి అని డిస్కషన్ చేసుకుంటున్నాము. సో చూడండి. అబ్బో అబ్బో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంప్రెషన్స్. ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. సో ఇంకా చూడండి, జూమ్ చేసి చూపిస్తా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకా ఇలా వచ్చాయండి. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోమన్నారు, ఎందుకంటే మళ్ళీ ఫోటో రెడీ చేయాలి. వాళ్ళ ప్రాసెస్ కొంచెము టైం పడుతుంది అనమాట. ఇప్పుడు బేబీ ఇచ్చిన ఇంప్రెషన్ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు మనకి ఫోటో లాగా ఫ్రేమ్ టైప్ రెడీ చేసి ఇస్తారు. సో ఫైనల్గా నేను చెక్ చేశాను. మనము కన్ఫామ్గా ఇలా పెట్టాలి బేబీ, అలా పెట్టాలి, ఫింగర్స్ క్లోజ్ చేయాలి అలా ఏముండదండి. బేబీ ఎలా ఇంప్రెషన్స్ ఇస్తే అలా తీస్తారు వాళ్ళు. సో ఇంకా ఆటోమేటిక్ రుద్ర ఇచ్చినవి ఇవి మీరు లైవ్లో చూసారు కదా. సో ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. బేబీ పుట్టిన టైము, ఇయర్ అండ్ ఎన్ని కేజెస్ పుట్టాడు అది అనేది మెన్షన్ చేసి ఒక ఫ్రేమ్ లాగా రెడీ చేసి మాకు ఇచ్చారు. సో ఇంకా ఫ్యామిలీ ఫోటో వేయించాము అందులో. ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఇది నేను రుద్రకి లైఫ్ లాంగ్ గుర్తుండాలనేసి ఇంకా నేను నా ఇష్టంతో చేయించుకున్నాను అనమాట. సో ఇంకా ఇది ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మనము హ్యాంగ్ చేయాలి. సో చాలా బాగా వచ్చిందండి. సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. సో ఐఫై ఇంప్రెషన్స్ అండి, వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. పెడతా, నేను ఓపెన్ చేసిన ఆయన వచ్చి నాకు ఓపెన్ చేద్దామని, అందుకే సెంటిమెంట్గా వద్దన్నాం.